ఇంత స్ట్రగుల్ చూసాక, ఇంత జర్నీ స్ట్రగుల్ చూసాక ఒక పిక్చర్ వచ్చి ఉంటుంది కదా, ఇలా కాదు నేను అటెంప్ట్ చేయాల్సిన విధానం ఇది కాదు, ఇలా చేస్తుంటే ఇంకా బాగుండేది అని ప్రమోషన్ పెంచుకోవాలండి. నేను అదే చెప్తున్నా. కొత్తగా వచ్చే వాళ్ళకి మీ అడ్వైజ్ ఏంటి? కొత్తగా ఇండస్ట్రీ అడుగులు పెట్టే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్? ఒక విషయంలో మాత్రం నేను ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నానండి. ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండి. కమ్ వాట్ మే విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఓకే. అంటే ఒక 5-6 సినిమాలండి ఏది సరిగ్గా ఆడకుండా, క్రిటికల్ ఎక్లెయిమ్ కూడా రాకుండా ఉంటే 7వ సినిమా తీయటానికి అంటే మీ శాటిలైట్ రైట్స్ పడిపోతాయి. ఒక సక్సెస్ ఎన్నాళ్ళు నిలబెడుతుందంటే ఒక మహా అయితే ఒక 7-8 సినిమాలకు నిలబెడుతుందండి సక్సెస్. ఓకే. ఎందుకంటే మీకు శాటిలైట్ రైట్స్ ఉంటాయి, నీ మీద డబ్బు పెడితే రూపాయి పెడితే కనీసం 75 పైసలు వస్తుంది అని ఒక గ్యారంటీ ఉంటుంది, లేదా రూపాయి పావలు వస్తుందని గ్యారంటీ ఉంటుంది. అది కూడా పోగొట్టుకున్న తర్వాత యు ఆర్ నథింగ్. అంటే సినిమాలు యాక్టర్ల వల్ల ఆడవండి, ఇది నిజం. సినిమా నేను నమ్ముతున్నా, బీయింగ్ అన్ యాక్టర్ నేను చెప్తున్నా, సినిమా డైరెక్టర్ల వల్ల ఆడతాయి ప్రాథమికంగా. యాక్టర్లు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. మంచి యాక్టర్ ఎప్పుడు కూడా సినిమా స్థాయిని పెంచుతాడు, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళగలడు, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళలేడు. సో పిచ్చి సినిమాలు ఎప్పుడు చేయొద్దు. ఎప్పుడు మంచి సినిమాలే, అంటే కష్టం అవుతుందండి, కాకపోతే ఆ ఓపిక ఉండాలి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే మీరు వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే లోపల కుమిలిపోతూ ఉంటే అవుట్పుట్ కూడా బయటికి మంచిది రాదండి. ఇంట్లో వాళ్ళు నువ్వు వచ్చే అంటూ ఉంటే వీడు వెళ్ళి ఒక ఆడిషన్ ఎలా ఇస్తాడండి? ఏ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాడిలో? సో ఆ బలం ఎప్పుడు ఉండాలి. అండ్ ఫైనాన్షియల్గా కొంచెమైనా నిలబడటానికి మీరు ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే సినిమా మీద మాత్రమే నేను బతికి ఉంటాను అని అనుకుంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే సినిమాలో ప్రయత్నాలు చేయడానికి కూడా ఒక బలం ఉండాలి. అది నీ ఇంటి నుంచి డబ్బు రానివ్వండి, నువ్వు సొంతగా మీరు సంపాదించనివ్వండి, మీ ఫ్రెండ్ ఎవడో మీకు పెట్టడానికి రెడీగా ఉండనివ్వండి, ఏదైనా ఒక రకంగా ఆకలి వేయకూడదండి వాడికి. అంటే నేను నా పాయింట్ ఏంటంటే, సమ్ డే ఐ వాంట్ టు బీ ఏ రోల్ మోడల్ ఫర్ సమ్ పీపుల్. ఇండస్ట్రీలో ఎటువంటి కాంటాక్ట్స్ లేకుండా, తాతల తండ్రులు ఆస్తులు విపరీతంగా సంపాదించి ఇక్కడ సినిమాలు చేసే డబ్బు లేకపోతే, గాడ్ ఫాదర్ లేకపోతే, ఇండస్ట్రీలో ఎవడన్నా ఉన్నాడా అని ఒక ప్రశ్న నన్ను అడిగారు ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు. అడిగితే వాళ్ళని కన్విన్స్ చేయడం నాకు కొంచెం కష్టమైంది ఆ టైంలో. కానీ దెర్ షుడ్ బి ఏ డే వేర్ పీపుల్ కెన్ సే, అరే వంశీ ఉన్నాడు కదా, ఏమి లేకుండానే వెళ్ళాడు, వాడు కింద పైన పడ్డాడు, అయినా వాడు నిలబడ్డాడు అన్న మాట ఏదో ఒక రోజు ఆస్పైరింగ్ యాక్టర్స్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ చెప్పుకోగలగాలి. యాక్టింగ్ ఒకటనే కాదండి, రైటర్స్, డైరెక్టర్స్ నా దగ్గరికి కొంతమంది వచ్చి చెప్తుంటే అద్భుతమైన కథలు చెప్తారు. వాళ్ళు మళ్ళీ ఏమి అంటే కొత్తగా పెన్ను పేపర్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు కాదు, ఇండస్ట్రీలో పని చేస్తున్న వాళ్ళు, ఇప్పటికీ పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసిన వాళ్ళకు కూడా ప్రొడ్యూసర్ల సపోర్ట్ లేకపోవటం, లేదా వాళ్ళని వీడు కన్విన్స్ చేయలేకపోవటం, లేదా ప్రాపర్ కమర్షియల్ సినిమా, సోకాల్డ్ కమర్షియల్ సినిమా కాకుండా ఇంకేదో సినిమా, ఒక ప్యారలల్ సినిమా, ఒక మంచి సినిమా. ఇప్పుడు ఊపిరి ఈజ్ నాట్ ఎ గ్రేట్ కమర్షియల్ సినిమా ఎవరికైనా ఐడియా చెప్పినప్పుడు. నాగార్జున గారు చేశారు కాబట్టి, పీవీపీ చేసింది కాబట్టి దానికి ఒక పెద్ద మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత ఇది కమర్షియల్ సినిమానా కాదని ఎవడు మాట్లాడుకోవట్లేదు. అదర్వైజ్ అదే కాన్సెప్ట్ని మీలాంటి వాడు, నాలాంటి వాడు ఒక కొత్త ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే, ఏంటయ్యా చక్రాల కుర్చీలో హీరో కూర్చుంటాడా, ఇదేం సినిమా అంటారు. అంతే కదా. సో ఆ బలం ఖచ్చితంగా మనం ఏర్పరచుకోవాలి, మన చుట్టుపక్కల మనుషులు మనకి ఇవ్వాలి. సస్టైన్ అవ్వటానికి ఆ టైం పడుతుందండి. ఒకటి సంవత్సరం పడుతుంది, ఇంకోటి 10 సంవత్సరాలు పడుతుంది. ఇదేం బీటెక్ డిగ్రీ కాదు కదా, మీకు 80% మార్కులు వచ్చి మీరు చక్కగా ఎగ్జామ్ రాస్తే మీకు ఇంటర్వ్యూ ఒకటి సెలెక్ట్ అయ్యి మీరు క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళటానికి కొలమానం లేదు ఇక్కడ. నేను బాగా యాక్ట్ చేస్తానని నా నమ్మకం, చూస్తే మీకు అనిపిస్తుంది. ఇంకొకరికి వంశీ సరిగ్గా యాక్ట్ చేయలేదు, వాడు చాలా సటిల్గా చేశాడని వాడికి అనిపిస్తుంది. ఏం చేస్తాం కదా. సో నువ్వు బాగా చేస్తావు, నీ కథ చాలా బాగుంది, నువ్వు తీసిన సినిమా చాలా బాగుంది అన్న మాటని ఎంత ఎక్కువ మంది నమ్మితే నీ సక్సెస్ అంత ఎక్కువగా ఉన్నట్టు. అంతే. పర్సనల్గా కూడా నేను ఏ సినిమాలు అయితే చూడటానికి ఇష్టపడినో ఆ సినిమాగా తయారైంది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అయిపోయాక అంతే కదండి. ఇప్పుడు అంటే బిఫోర్ చేసి ఇప్పుడు నా సీన్స్ తో ఏముండదు, అదే అంటున్నా. ఓకే. నా ఎలిమెంట్ లో నేను గట్టిగా చెయ్యేసి కూడా ఒక అమ్మాయిని ముట్టుకోవడం కూడా ఉండదు ఆ సినిమాలో. మరి సినిమా బిఫోర్ వినలేదా కథ మొత్తంగా? అదే చెప్తున్నానండి.